నమస్కారం అండి. నేను ఈ రోజు బుక్కే నౌషా గారి డైరీ ఫామ్ కి వచ్చాను. ఈ డైరీ ఫామ్ లో 30 ముర్రాజాతి గేదెలు ఉన్నాయండి. ఈ 30 ముర్రాజాతి గేదెల్లో మేము 10 వాటికి ఓక్షం గోల్డ్ అనే ప్రొడక్ట్ ని ట్రయల్ చేయబడింది. ఆ ట్రయల్ చేసిన తరువాత దానిలో ఉన్న మార్పులు మరియు అనుభవాల గురించి తెలుసుకోవడానికి వచ్చానండి. నమస్కారం అండి నౌషా గారు. నమస్కారం అండి. నౌషా గారు, మీ డైరీ పేరు, మీ అడ్రస్, కొంచెం మీ చిరునామా చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకు? నా పేరు బుక్కే నౌషా అండి. నాది శాస్త్ర డైరీ ఫాము. మా డైరీ ఫామ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ డిస్టిక్ లో కలదు. ఇది నేషనల్ హైవేకి దగ్గరలో నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్ లో ఉంది. మీ ఏ మండలం అండి? ఈ మండలానికి డిచ్పల్లి మండలం అండి. మాది డిచ్పల్లి మండలం, విలేజ్ మెట్రేస్పల్లి విలేజ్ అండి. మీరు ఈ డైరీ ఫామ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి మీ అనుభవం ఉందండి? గత 7 సంవత్సరాల నుంచి నేను ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాను. మొదట్లో నేను ఒక 10 గేదెలతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 30 ముర్రా జాతి గేదెలు ఉన్నాయి. ప్లస్ అదే విధంగా ఒక 20 వరకు దూడలు కూడా ఉన్నాయండి. ఓకే అండి నౌషా గారు, మీరు ఈ ఓక్షం గోల్డ్ అనే ప్రొడక్ట్ ని యూజ్ చేస్తున్నారు. మీరు ఎంతకాలం నుంచి యూజ్ చేస్తున్నారండి ఇది? యాక్చువల్గా నాకు ఈ ఉత్పత్తి చేసే, ఈ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఎండి వాళ్ళు నాకు చాలా రోజుల నుంచి తెలుసండి. ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నప్పుడు నాకు దాని గురించి ఒక 2 రోజుల కింద నాకు వివరించారు ఎండి గారు. సో అది వివరించి ఒకసారి మీ డైరీ ఫామ్లో కూడా ఒక 10 గేదెల మీద ట్రయల్ చేసి చూడండి, దాని తర్వాత మీ అనుభవాలు చెప్పండి అని చెప్పేసి నాకు చెప్తే నేను దానికి అంగీకరించి నేను గత 60 రోజుల నుంచి ఒక 10 గేదెల మీద నేను ఈ ట్రయల్ ఇస్తున్నాను. గోక్షం గోల్డ్ ట్రయల్ కాకుండా ముందు మీ గేదెలు ఏ విధంగా ఉంటే, ఇప్పుడు మీరు ట్రయల్ లో ఉన్న గేదెలు ఏ విధంగా ఉన్నాయండి? యాక్చువల్గా గోక్షం గోల్డ్ నేను నిర్వహించకన్నా ముందు, ట్రయల్ చేయకన్నా ముందు నా గేదెలు చాలా మందంగా ఉండే, ప్లస్ అదేవిధంగా చాలా చురుకుదనం చాలా తక్కువగా ఉండే. సో ఈ గోక్షం గోల్డ్ నేను వాడిన తర్వాత, అంటే 10 గేదెలు నేను చాలా మార్పులు చూశాను. 10 గేదెలు అంటే ఏదైతే ఇంతకుముందు మా గేదెలలో మేము వేసే మేతని చాలా వరకు వదిలేస్తుండే, మేము ఎరువు గుంతలో పడాల్సి వస్తుండే. ఈ గోక్షం గోల్డ్ మేము వాడిన తర్వాత ప్రతి అంటే చిన్న మీద కూడా వదలకుండా అన్ని తినేస్తున్నాయండి. వేటిలో మార్పులు చూసారండి? పాల ఉత్పత్తిలో చూసారా? చూసారు? ఈ గోక్షం గోల్డ్ నేను వాడడం వల్ల యాక్చువల్గా ఇంతకుముందు చురుకుదనం కూడా మెరుగైంది. ప్లస్ దాంట్లో జీర్ణక్రియ మంచిగా మెరుగైంది. ప్లస్ దాంట్లో వచ్చే కాంతి, ఆ కళ్ళలో పెరుగుదనం, చురుకుదనం మంచిగా తయారైందండి. వినిమల్స్ అన్ని ప్రొడక్ట్ లో ప్లస్ మేము వేసే మేతలు మొత్తం తినడం వల్ల చురుకుదనం బాగా పెరిగిందండి. ఈ గోక్షం గోల్డ్ వల్ల పాల ఉత్పత్తి ఏదైనా పెరిగిందండి మీకు? ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి. యాక్చువల్గా ఇంత ముందు కన్నా నాకు ఈ గోక్షం గోల్డ్ వాడిన తర్వాత నా గేదెల్లో చాలా మార్పు వచ్చింది. ప్లస్ నా ఉత్పత్తిలో కూడా పాల ప్రొడక్ట్ లో కూడా నేను కొంచెం పెరిగిందని నేను గమనించాను. ఈ గోక్షం గోల్డ్ ఉపయోగించడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటండి? ఈ గోక్షం గోల్డ్ నేను వాడడం వల్ల నా ఎనిమల్స్ లో చాలా మార్పులు, అంటే ఇంతకుముందు ఏంటంటే చాలా వరకు నా గేదెలకి రిపీటెడ్ కన్సీవ్ కాకపోతుండే, ప్లస్ ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే. సో అవన్నీ నేను అంటే ఆ మార్పుని అయితే నేను గమనించానండి. ఇంతకుముందు కన్నా ఇప్పుడు అయితే నాకు టైం టు టైం కన్సీవ్ కావడం, టైం టు టైం యూజ్ చేయడం, అదే బెనిఫిట్ అన్నారండి మీరు? యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఈ గోక్షం గోల్డ్ అనేది ఇంతకుముందు ఏంటంటే బైపాస్ ప్రొడక్ట్ లో వచ్చేసి టాక్సిన్ బండర్ ప్లస్ కాల్షియం ప్లస్ మినరల్స్ ఇవన్నీ వేరుగా ఇచ్చేవాళ్ళం. సో ఈ గోక్షం గోల్డ్ ఇవన్నీ కలిపి ఉండడం వల్ల నాకు కొంచెం ఖర్చు కూడా తగ్గిందండి. ఫైనాన్షియల్ గా కూడా బాగుందండి. ఫైనాన్షియల్ గా బాగుంది. ప్లస్ కొంచెం ఖర్చులు ఎక్కువ ఖర్చు అవుతుండే, ఇప్పుడు నాకు కొంచెం ఖర్చు తగ్గింది. సో ఈ ఖర్చు తగ్గడం వల్ల నాకు మిగతా ఎనిమల్స్ కి కూడా నేను గోక్షం గోల్డ్ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు వాటినైతే బంద్ చేసి గోక్షం గోల్డ్ ఒకటే యూజ్ చేయడానికి మీరు అంగీకరిస్తారు? ఖచ్చితంగా నేను అంగీకరిస్తానండి. నేను యాక్చువల్గా నేను నా తోటి సోదరులకు కూడా, నా డైరీ ఫామ్ రైతులకు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. గుడ్ టాక్సిన్ బండర్ ప్లస్ కాల్షియం మినరల్స్ ఇవన్నీ వేరు ఇవ్వకుండా ఇవన్నీ కలిపి ఒకటే ప్రోడక్ట్ లో ఉంది కాబట్టి ఈ ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేసేసుకుంటే మనకు అన్ని విధాలుగా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పేసి నేను ఖచ్చితంగానే చెప్పగలుగుతానండి.
ఇప్పుడు నౌషా గారు ఇప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారు ట్రయల్లో, ఇప్పుడు రాబోయే కాలంలో మీరు దీన్ని కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకు అంటే ఇంతకుముందు నా ఖర్చులు పెరిగినాయి. నేను వేరే వేరే ప్రోడక్ట్ కాల్షియం వేయని చెప్పేసి మినరల్స్ వేయడమే, టాక్సిన్ బైపాస్ ప్రోడక్ట్లు అన్ని వేరుగా వేసేవాడిని. ఇవన్నీ ఒక దాంట్లో ఉండడం వల్ల నాకు ఈ ఖర్చుల్లో చాలా మార్పు వచ్చింది. ఆ ఎనిమల్స్ లో కూడా మార్పు వచ్చింది. ఒకటే ప్రోడక్ట్ మిగతా అవన్నీ వేయకుండా ఒకటే ప్రోడక్ట్లు ఇవన్నీ ఉండడం వల్ల మనకు కూడా చాలా అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. మీరు రైతులకు చెప్పాలంటే, సలహా ఇవ్వాలంటే ఈ టాక్సిన్ బైండర్ గురించి మీ అనుభవాలు కొంచెం మాకు చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. యాక్చువల్లీ ఇంతకుముందు మన దగ్గర అంటే ప్రతి డైరీ ఫార్మర్లో రిపీటెడ్ ఎనిమల్స్ రావడము, ప్రెగ్నెన్సీ సరిగ్గా కాకపోవడము, సో కొంచెం మేత ఎక్కువ వదిలేయడము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఎనిమల్స్ కి. ఇవన్నీ ఈ ప్రొడక్ట్ వల్ల అవన్నీ తగ్గిపోతాయండి. ఖచ్చితంగా నేను దాంట్లో చెప్పగలుగుతాను. గారు, మీతో పాటు మీ డైరీ ఫార్మర్ సోదరులకు, రైతులకు కూడా మీరు కొంచెం మీ సపోర్టు, మీ సలహా ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా నేను ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నౌషా గారు, ఈ గౌతమ్ గోల్డ్ కి మీరు 1 నుంచి 10 వరకు రేటింగ్ ఇవ్వాలంటే మీరు ఏ రేటింగ్ ఇస్తారండి? నేను ఖచ్చితంగా చెప్తానండి. నేను 9 రేటింగ్ నేను ఇవ్వగలుగుతానండి. ఎలా నేను ఇవ్వగలుగుతానంటే, నేను ఇంతకుముందు వాడిన ఈ ప్రోడక్ట్లని అంటే వేరుగా వాడేవాడిని. ఇవన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉండడం వల్ల నాకు ఖర్చులు కూడా తగ్గినాయి. ప్లస్ నేను ఇంతకుముందు నేను చాలా తక్కువ ఎనిమల్స్ కి వాడేవాడిని. ఇవన్నీ వేరుగా ఉండడం వల్ల నాకు కొంచెం ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు తక్కువ ఎనిమల్స్ అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఎనిమల్స్ కి నేను ఈ ప్రొడక్ట్ ని వాడడానికి నేను నిర్ణయించుకున్నానండి. అందుకోసం నేను రేటింగ్ లో 9 ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ అండి. 9 ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ మాకు రైతులకు కూడా మీ సలహా, మీ సూచన, మీకు కావాల్సిన రైతులకు కొంచెం చెప్పగలుగుతారు? షూర్ అండి. నేను కంపల్సరీ చెప్తాను. నాకు ఎటువంటి సహాయం నాకు కావాలన్నా నేను ఖచ్చితంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి.